ఓకే, నెక్స్ట్ చూడండి. రాజుని తన వయస్సు గురించి అడిగితేనంటండి అతను ఏం చెప్పాడంటే, మీరు నా వయస్సుని 5 రెట్లు చేసి నా వయసు యొక్క వర్గము నుండి తీసివేస్తే 6 వస్తుంది అని చెప్పాడండి. అతని వయసుని కాసేపు మనం ఎక్స్ అనుకుందాం. దీన్ని 5 రెట్లు చేసి దేంట్లో తీసేయాలి? వయస్సు యొక్క వర్గంలోంచి. ఇదిగోండి వయస్సు యొక్క వర్గం ఇది. దాంట్లోంచి ఎంత తీసేయాలి? 5 రెట్లు తీసేస్తే ఫలితం ఎంత? 6 వచ్చింది. అయితే అతని వయసు ఎంత? 6 ఇది తీసుకొచ్చామనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ అండి. ఇప్పుడు దాన్ని కారణాంకాలు కట్టుకోండి. దీని కారణాంకాలు ఎంత అండి? ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? ఎక్స్ వాల్యూ ఎంత అవుద్దండి? దట్ ఈజ్ 6, లేదంటే ఆర్ ఇటు వస్తే -1. కానీ వయసు నెగిటివ్ ఉండదు కాబట్టి ఇది రూల్డ్ అవుట్. సో నీకు కావాల్సిన వాల్యూ ఎంత అండి? 6. ఓకే, నోట్ చేసుకోండి.